నమస్కారం, నా పేరు చొక్కాపు వెంకటరమణ. మెజిషియన్, స్టోరీ టెల్లర్, పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనర్. నేను మెజిషియన్ని, పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనర్ని కాబట్టి మ్యాజిక్ ద్వారా మోటివేషన్ చేయడం ఎలాగని చెప్పేసి కొన్ని ప్రయోగాలు చేయడం జరిగింది. వాటిలో ఒకటి మీకు ఈవేళ చూపిస్తాను. హ్యూమన్ రిలేషన్స్, మానవ సంబంధాలు విచ్ఛిన్నమైపోయి ఎవరికి వారి యమునా తీరేలాగా మారిపోతున్న ఈ తరుణంలోనే మానవ సంబంధాలు పటిష్టం అవ్వాలనే ఉద్దేశంతో దానికి సంబంధించిన ఒక అంశాన్ని మ్యాజిక్ ద్వారా చూపిస్తాను. నేను నా దగ్గర కొన్ని కార్డ్స్ ఉన్నాయి. ఈ కార్డ్స్ మీద 1 నుంచి 10 వరకు అంకెల్ని రాసి దాని కింద వాటి స్పెల్లింగ్లు కూడా రాసి, ఇది హ్యూమన్ రిలేషన్స్కి సంబంధించిన అంశం అన్నమాట. ఇప్పుడు మనం మొదలెడదాం. నేను 1 అంటాను. 1 నుంచి 10 వరకు లెక్క పెడతాను. నేను 1 అనగానే ONE, ఏ స్పెల్లింగ్లో 3 అక్షరాలు ఉన్నాయి. 3 కార్డులు వెనక్కి పెట్టేస్తాను. తర్వాత ఇక్కడికి 1 వస్తుంది. అలాగే మిగతా అన్ని కూడా అలా నడుస్తాయి. చూద్దాం. ఇప్పుడు 1 ONE 1 వచ్చింది, చూసారా? ఈ 1 నేను తీసేస్తున్నాను. ఇప్పుడు 2 TWO 2 కూడా వచ్చింది. 2 కూడా తీసేస్తున్నాను. ఇప్పుడు 3 కదా, TSREE 3 కూడా నేను తీసేస్తున్నాను. ఇప్పుడు 4 FOUR 4 కూడా తీసేస్తాను. తర్వాత ఇప్పుడు 5 FIVE 5 కూడా నేను తీసి పక్కకు పడేస్తున్నాను. ఇప్పుడు 6 SIX 6 కూడా తీసేస్తున్నాను. 7 SEVEN 7 తీసేస్తున్నాను. 8 EIGHT 8 కూడా తీసేస్తున్నాను. ఇప్పుడు 9 NINE 9 కూడా తీసేస్తున్నాను. ఇప్పుడు 10 TEN 10 కూడా తీసేస్తున్నాను. ఇప్పుడు చూసారా? ఇప్పుడు నా దగ్గర 3 కార్డులు మిగిలినాయి. 3 కార్డులు ఎంటీ కార్డ్స్. ఈ ఎంటీ కార్డ్స్ ఉండటం వల్లే మనం ఈ మ్యాజిక్ చేయగలిగాం. ఎంటీ అంటే 0 కదా, విలువలేనివి కదా అని చెప్పేసి ఈ కార్డుల్ని మనం అశ్రద్ధ చేసామంటే, దాన్ని పట్టించుకోకపోతే ఈ మ్యాజిక్ చేయలేం. అలాగే మనకి నిత్య జీవితంలోని రకరకాల మనుషులు తారసపడుతూ ఉంటారు. ఆ తారసపడిన మనుషులులోని వాళ్ళు పేదవాళ్ళు ఉంటారు, నిరక్షరాస్యులు ఉంటారు, వికలాంగులు ఉంటారు, ఇలాగా రకరకాల మనుషులు ఉంటారు. వాళ్ళని 0 అనుకొని మనం వాళ్ళని అశ్రద్ధ చేసామనుకోండి, కించపరిచామనుకోండి, వాళ్ళని ఈ ఎగతాళి చేస్తూ మాట్లాడామనుకోండి, అది చాలా తప్పు. హ్యూమన్ రిలేషన్స్లోని మనుషులంతా ఒకటే. ఎవరినైనా సరే మనం గౌరవించాలి, ఆదరించాలి, ప్రేమించాలి అనేది ఈ మ్యాజిక్ ద్వారా మనకు తెలుస్తుంది. ఈ కార్డులు ఎంటీ కార్డులు అని చెప్పేసి మనం వాటిని పట్టించుకోకపోతే ఈ మ్యాజిక్ చేయగలిగేవాళ్ళం కాదు. అలాగే హ్యూమన్ రిలేషన్స్లోని సొసైటీలో ఉండే మన చుట్టుపక్కల ఉండే మనుషుల్లోని చిన్నవాళ్ళని, తక్కువ వాళ్ళని, పేదవాళ్ళని, నిరక్షరాస్యులని మనం ఎప్పుడు కించపరుచుతూ మాట్లాడకూడదు. అదనమాట సంగతి. అందుకని దీనికి సంబంధించి ఒక 2 ఉదాహరణలు చెప్తాను. మా ఇంటి దగ్గర ఒక ఆకురౌడీ ఉండేవాడు. ఆకురౌడీ అంటే పాత సినిమాలను మనం చూస్తాం. ఇక్కడ ఘాటు, ఇక్కడ జబ్బాకేమో ఒక తావీజు, గళ్ళ బనీను, గళ్ళ లుంగి కట్టుకొని వాడిని అంటుకుంటూ ఇలాగా లుంగి ఆగేసుకుంటూ వెళుతూ ఉంటాడు. అయితే వాడు ఎవరిని కొట్టలేదు, తిట్టలేదు, ఎవరిని చంపలేదు. కానీ చుట్టూ ఉన్న వాళ్ళేమో బిల్డప్ ఇస్తూ ఉంటారు. అమ్మో, 3 చంపేశాడు అని అంటూ ఉంటారు. అది చూసి ఇంకా ఎవరు అతనితో మాట్లాడేవాళ్ళు కాదు, భయపడేవాడు ఎక్కువగా. అంచేత ఒకసారి ఏమైందంటే, నేను అలా వెళుతూ ఉంటే అతను కనిపించాడు. హ్యూమన్ రిలేషన్స్లో స్మైల్ ఉంది కదా, స్మైల్ గుర్తొచ్చి నాకు నేను అతని వైపు చూసి చిన్నగా చిరునవ్వు నవ్వాను. అతను ఆనందపడిపోయి అతను కూడా నవ్వాడు. 2వ రోజు నేను కనిపించగానే నమస్తే సార్ అన్నాడు. నమస్తే అన్నాడు. 3వ రోజు సార్ ఎక్కడికి వెళ్తున్నారు సార్ అన్నాడు. మ్యాజిక్ షో ఉంది, వెళుతున్నాను. మీరు మ్యాజిక్ చేస్తారు సార్ అన్నాడు. చేస్తాను. చాలా సంతోషపడ్డాడు. దీన్ని కట్ చేస్తే, ఒకసారి నేను ప్రొద్దుటూరులోని ఒక ప్రోగ్రాం చేసి చాలా సంవత్సరాల కిందట నేను తిరుగు ప్రయాణంలో వస్తూ తెల్లారే 4 గంటలకి బస్టాండ్లో దిగాను. అక్కడ ఆటో ఎక్కి నా సామాన్లు దాంట్లో వేసుకొని వస్తున్నాను. సరిగ్గా మొజంజాహి మార్కెట్ దగ్గరికి వచ్చేసరికి తెల్లారి 4 గంటలకి
ఒక 10 మంది రౌడీలు నా ఆటోని ఆపేశారు. నా సూట్ కేసు తీసుకున్నారు, నా డబ్బులు తీసుకున్నారు, నా ఉంగరాలు తీసుకున్నారు. తీసుకొని ఇంకా బో అన్నారు. అంతలో ఆ గుంపులోంచి ఒకడు బయటకు వచ్చాడు. అన్నా, ఈ సార్ నాకు తెలుసు అన్నా అన్నాడు. ఎట్లా తెలుసురా అంటే, మా ఏరియాలో ఉంటాడు ఈ సారు, మ్యాజిక్ చేస్తాడు అని అన్నాడు. అవునా, మ్యాజిక్ చేస్తావా, ఏది చెయ్యి అని అన్నాడు. ఏదో చిన్న మ్యాజిక్ చేసి చూపించాను. అంతే కదన్నా, అందరికీ హెల్ప్ చేస్తాడన్నా అన్నాడు. ఏం హెల్ప్ అడుగుతాడని భయం వేసి, సరే మావాడు చెప్పిండు కదా, ఈ సామాన్లు తీసుకుని వెళ్ళిపో, నీ డబ్బులు అవన్నీ తీసుకుని వెళ్ళిపో అని ఇచ్చేశాను. అమ్మాయి ఆ బ్రతుకు జీవుడు అనుకున్నాను. అతన్ని చూసి నేను స్మైల్ ఇవ్వకపోయినట్లయితే, అన్నా వీడు చాలా ఖతర్నాక్, 4 ఉతుకుండ్రి అని అన్నాడంటే నా దుమ్ము దులిపేసేవాళ్ళు. చూసారా, ఒక్క స్మైల్ వల్ల ఎంత మంచి జరిగిందో. అందుకనే మనం ఎవరిని కూడా తక్కువ అంచనా వేయకూడదు. ప్రతి వాళ్ళని కూడా ఆలోచించాలి వాళ్ళ గురించి. ఇలాంటప్పుడే మనకి హ్యూమన్ రిలేషన్స్ అభివృద్ధి చెందడానికి అవకాశం ఏర్పడుతుంది. ఇలాంటిదే ఇంకొక సంఘటన చెప్తాను. జూబ్లీ హిల్స్లోని ఒక అతను స్కూటర్ మీద వెళ్తుంటే ఒక ట్రక్ వచ్చి గుద్దేసి వెళ్ళిపోయింది. అతను పడిపోయాడు. రక్తపు మడుగులో కొట్టుకుంటున్నాడు. అందరూ చేరారు, అటువైపు నుంచి వెళ్ళే వాళ్ళందరూ చేరి విచిత్రంగా చూస్తున్నారు. కొందరైతే సెల్ఫీలు తీస్తున్నారు. అంటే పాపం ఎక్కడ వాడో ఏమిటో, ఎక్కడుంటాడో తెలియదు, ఏమైపోతాడో అని చెప్పి కొందరు బాధపడుతున్నారు. అంతలోనే ఆ గుంపులోంచి ఒక అతను ముందుకు వచ్చాడు. నాకు ఈ సార్ తెలుసు అని అన్నాడు. ఎట్లా తెలుసా అని అన్నాడు. అంటే రోడ్ నెంబర్ 12లో ఉంటాడు ఈయన అన్నాడు. వీడు ఇల్లు తెలుసా నీకు అన్నాడు. ఎందుకు తెలియదు సార్, వాళ్ళ ఇంటి ముందు నుంచి నేను రోజు వస్తూ అయ్యా ధర్మం చేయండి అని అంటే ₹1 కూడా వెళ్ళలేదు. సంవత్సరం నుంచి తిరుగుతున్నాను. మరి వాళ్ళ ఇల్లు తెలుసు కదా, పాపం తీసుకెళ్ళి అప్పచెప్పేస్తాడు ఇంట్లోని. పాపం వదిలేస్తే చచ్చిపోతాడు సార్ అని చెప్పేసి ఆటో వాడిని పిలిచి ఎక్కించి తీసుకుని వెళ్ళి వాళ్ళ ఇంట్లో అప్పు. చూసారా, ₹1 వేయకపోయినప్పటికి కూడా మానవతా దృక్పథంతో అతను హ్యూమన్ రిలేషన్స్ని తెలిసిన వ్యక్తిలాగా అనిపించే ఆ బిచ్చగాడు అతన్ని తీసుకెళ్ళి ఇంట్లో అప్పచెప్పాడు. చూసారా, మానవతా దృక్పథంతో అతను ఎంత మంచి పని చేశాడు. అందుకనే మన పెద్దవాళ్ళు అంటారు, ఏ మనిషి ఎప్పుడు ఎలాంటి సమయంలో ఎలా ఉపయోగపడతాడో మనం చెప్పలేం. అందుకనే ప్రతి వాళ్ళని మనం గౌరవించాలి, అభిమానించాలి. అలాగే తక్కువ అంచనా వేసి మాట్లాడకూడదు, కించపరుస్తూ మాట్లాడకూడదు. అది హ్యూమన్ రిలేషన్స్లో ఉండే గొప్పదనం. అంచేత మనం మానవతా సంబంధాలని పటిష్టం చేయడానికి ప్రతి వాళ్ళని ప్రేమించాలి, అభిమానించాలి అనేది ఈ కథ వల్ల మనకి అర్థమవుతుంది.